బండరాముడు. ఎవడు లోకం అంటే బండరామాయి లోకం అన్నట్టయింది నా పని. నాకు సరిగా బుద్ధి తెలియక మునిపే మా వాళ్ళు నన్ను మొద్దు విధవ కింద రూఢీపరిచారు. మా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులు, నా మేస్టర్లు, తోటి విద్యార్థులు అందరూ నన్ను బండరాముడనే పిలిచి బండరాముడిని చూసినట్టే చూశారు. మొదట్లో నేను కూడా అందరి మాట నమ్మాను. నిజంగానే నేను బండ విధవననుకున్నాను. అందరికీ లోకువగా పడి ఉన్నాను. అందరి పనులు చేశాను. కానీ నన్ను గురించి అందరూ అనేది నిజం కాదని నాకు క్రమక్రమంగా రుజువు కాసాగింది. వాళ్ళ మాటలు అబద్ధమని వాళ్ళ నోటనే పలికించాలని బుద్ధి పుట్టింది. ప్రపంచం మీద తిరగబడ్డాను. నా మీద రౌడీతనం చేసిన వాళ్ళని తన్నాను. నన్ను మోసం చేసిన వాళ్ళని పరాభవించాను. గోపిగాన్ని, కిష్టుడు గారిని, శృంగార మాస్టర్ గారిని నన్ను గురించి వెనకట్లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిత్రం గమనించారా? ప్రపంచం ఒకరిని పట్టుకుని బండ, మొద్దు అని సులభంగానే అంటుంది, కానీ తెలివిగలవాడుంటే వాడి తెలివితేటలు చప్పున గ్రహించలేదు. మనవాన్నే దూరపు మనుషులు గొప్పవాడు అనేదాకా మనం వాడి గొప్పతనం తెలుసుకోం. ప్రపంచం కన్నా మొద్దు ఎవరు ఉండరని నా అభిప్రాయం. నేను క్లాసులు పాస్ అవుతూనే ఉన్నాను. నాకు క్లాసులో ఫస్ట్ మార్కులు కూడా వచ్చాయి. కానీ నన్నందరూ ఇంకా బండరాముడనే పిలుస్తున్నారు, హేళన చేస్తున్నారు. నా మీదకి ఒంటికాల మీద వస్తూనే ఉన్నారు. నేను 4వ క్లాసు పాస్ అయ్యి 5వ క్లాసులోకి వచ్చిన కొత్తలో ఒక తమాషా జరిగింది. నన్ను గురించి సాటి విద్యార్థులు అభిప్రాయం మార్చుకునేటందుకు ఇది మంచి అవకాశం. మా స్కూలు తెరిచిన కొత్తలో మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎక్కడ లేని షాపులు వచ్చాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిరణాలకు పోయినట్టుగా వేడుకలు చూడబోయినారు. ఎన్నడూ కని వినని వస్తువులన్నీ కొనుక్కు రాసాగారు. నాకు కూడా ఏమైనా కొందామనిపించింది. కానీ రూపాయో రెండో లేకుండా కొనటానికి ఏముంటుంది? ఉన్న షాపులు చూసి అయినా సంతోషిద్దామని నేను ఒకరిద్దరు స్నేహితులు కలిసి ఎగ్జిబిషన్కు బయలుదేరాం. షాపులన్నీ చూస్తూ వెళ్ళాం. అక్కడ ఒక షాపులో ఒక మంచి చాకు కనిపించింది. దాని పిడి ఎంతో అందంగా ఉంది. దానిలో నా చాకు కాక ఒక ముళ్ళు ఉంది. ఒక బిరడాలు తీసే మరమేకులు బిగించే స్క్రూ డ్రైవరు ఉన్నాయి. చూడగానే ఆ చాకు కొనుక్కో బుద్ధి పుట్టింది. కానీ ఏం చేయను? దాని ఖరీదెంత అని అడిగితే షాపువాడు కారు చౌక రూపాయిన్నర, కావలిస్తే కొనుక్కో, ఇటువంటి చాకులు డజన్ తెప్పించాను, ఇదొక్కటి ఉంది అని నన్ను వెర్రెత్తించాడు. నా వెంట వచ్చిన నాగభూషణం జేబులో నుంచి రూపాయిన్నర తీసి ఆ చాకు కొన్నాడు. ఏదిరా, నన్ను ఒకసారి చూడని అని నాగభూషణం దగ్గర చాకు తీసుకుని ఎంతో ఆనందంతో దాన్ని పరీక్షించసాగాను. చివరికి వాడి చాకు వాడికిస్తూ, నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఉంటే తప్పక కొని ఉందును అన్నాను. నేను ఈ మాట అంటుండగా నా వెంట ఉన్న మరొక రవాడు రహస్యంగా, లెక్కల మాస్టారు అన్నాడు. నేను తల ఎత్తి చూసేసరికి మా పక్కగా లెక్కల మాస్టర్ పోతున్నారు. ఆయన మా కేసి చూసి నవ్వారు. నా మాటలు ఆయనకు వినపడి ఉండాలి. ఆ రోజు బడిలో నాగభూషణం తన కొత్త చాకును పిల్లలందరికీ చూపించాడు. దానితో అందరి పెన్సిళ్ళు చెక్కుకొనిచ్చాడు. ఆ సాయంత్రం బడి వదిలి నేను ఇంటికి పోతుండగా బడి నౌకరు నా వెంట వచ్చి నా చేతికి ఒక అందమైన ప్యాకెట్ ఇచ్చాడు. ఇంటికి పోయి విప్పదీసి చూతును కదా, నాగభూషణం కొన్నటువంటి చాకే. అయితే దీని పిడి మీద నా పేరు పొడి అక్షరాలున్నాయి. లెక్కల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నందుకు అని లోపల చీటీ పెట్టి ఉంది. నా సంతోషం ఏం చెప్పను. మర్నాడు పెందలాడే బడికి వెళ్ళి క్లాసులో కూర్చున్నాను. నా కొత్త చాకు తీసి పెన్సిల్ ముక్క చెక్కుకుంటుండగా నాగభూషణం వచ్చాడు. నా చేతిలో చాకు చూస్తూనే అమాంతం మీద పడి లాక్కోబోయినాడు. నేను వాణ్ణి తోసేసి చాకు మడిచి జోబులో పెట్టుకుని, ఏమిటి నీ ఉద్దేశం అన్నాను. నా చాకు నువ్వే కాజేశావు, నాది పోయింది. అంతటా వెతికాను, దొరకలేదు. నాది దొంగిలించావు, లేకపోతే నీకెక్కడిది అన్నాడు నాగభూషణం. ఇది నాకు బహుమానం, నీది పారేసుకుంటే దానికి నన్నేం చేయమంటావు అన్నాను. నాగభూషణం నన్ను నానా మాటలని మీద పడ్డాడు. ఇద్దరము చచ్చేటట్టు తన్నుకున్నాము. ఇది చూసి హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు. ఆయన ఎదుట నాగభూషణం నన్ను దొంగగా నిరూపించాడు. నేను కూడా నిజమే చెప్పాను. అంతా విని హెడ్ మాస్టర్ గారు, ఇది రాముడి చాకే, కిందటేడు లెక్కల్లో ఫస్ట్ మార్కు తెచ్చుకున్నందుకు లెక్కల మాస్టర్ గారు వాడికి బహుమానం ఇచ్చారు. నీ చాకు నువ్వు ప్లేగ్రౌండ్లో పారేసుకున్నావు. నౌకరు తెచ్చి నాకు ఇచ్చాడు, పుచ్చుకో. ఎప్పుడూ తొందరపడి ఇంకొకరి మీద దొంగతనం అంటగట్టకు అని నాగభూషణానికి బుద్ధి చెప్పారు.